ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీ మనసులో ఏముందో, మీరు ఎలా ఉన్నారో మీ యొక్క స్థితిని మనస్ఫూర్తిగా తెలియజేయవచ్చు. మీరు సుఖంగా సంతోషంగా ఉంటే అది చాలా మంచి విషయం. కానీ ఒకవేళ మీరు ఏదైనా బాధలో లేదా దుఃఖంలో ఉంటే తప్పకుండా దాని గురించి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ బాధను పంచుకోవడం ద్వారా కొంత ఉపశమనం లభిస్తుంది. మరియు స్నేహితులారా, చివరికి మీరు కనీసం ఊహించని ఒక ముఖ్యమైన దుర్ఘటన మీ జీవితంలో జరగబోతుంది. ఈ రోజు మీ అహంకారం అనగా గర్వం బద్దలు కాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ చర్యలకు తగిన విధంగా ప్రతిస్పందించడం మొదలవుతుంది. మీ జీవిత మార్గంలో మీరు మరింత జాగ్రత్తగా మరియు వినయంగా ఉండాలని మేము ముందే చెప్పాము. కానీ మీరు మా మాటను ఎక్కడ వింటారు? మీరు చేసిన అహంకార పూరిత పర్యవర్తన యొక్క పర్యవసాన్ని ఇప్పుడు మీరు తప్పకుండా చూడవలసి వస్తుంది. మరియు తరువాతి రాబోయే 24 గంటలలో మీ హృదయానికి గొప్ప శాంతి చేరుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ మెదడును కూడా కదిలించే ఒక అత్యంత ముఖ్యమైన సంఘటన జరగబోతుంది. అవును స్నేహితులారా, నేను చెప్పింది పూర్తిగా నిజం. ఈ రోజు ఒక అత్యంత అపార్థకరమైన సంఘటన జరగబోతుంది. అది ఇకపై ఎవరి నియంత్రణ లేని ప్రవర్తనను లేదా స్వేచ్ఛ విహారాన్ని కొనసాగనివ్వదు. ఇప్పుడు మీ కొత్త పాలన మొదలైతే అది రాహువు మరియు కేతువులదే అవుతుంది. అవును స్నేహితులారా, మీరు పూర్తిగా నిజం వింటున్నారు. ఎందుకంటే అకస్మాత్తుగా ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త మార్గం రాబోతుంది. అది మీ మనసుకు మరియు మెదడుకు కూడా గొప్ప శాంతిని, చల్లదనాన్ని అందిస్తుంది. కాబట్టి రాబోయే 24 గంటలలో ఆ దుర్ఘటన ఏమిటో, ఆ మార్పు ఏమిటో మీరు పూర్తి శ్రద్ధతో వినండి. మీరు బహుశా నమ్మలేకపోవచ్చు, కానీ ఇప్పుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన ఉద్దేశంతో మీ మేలు కోరి ఒక పెద్ద మార్పు అయితే జరగబోతుంది. ఎందుకంటే రాహుకేతుల ప్రతి ఎత్తుగడ ఇప్పుడు తలకిందులు కానుంది. దీని కారణంగా మీకు జీవితంలో ఒక నిర్ణీత పాఠం నేర్పబడుతుంది. ఈ రోజు ఈ విలువైన వీడియోను చూడకపోతే మీరు ఆ సంపదను, శ్రేయస్సును తిరస్కరించినట్లే. మీకు చాలా ముఖ్యమైన ఆ సమాచారాన్ని వదిలేసినట్లే అవుతుంది. ఎందుకంటే ఈ రోజు మా ద్వారా అందే వార్త మీ జీవితానికి అత్యధికంగా మరియు అత్యంత సానుకూలకంగా ప్రభావం చేస్తుంది. నా అభ్యర్థన ఇంతే. స్నేహితులారా, మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే మీరు నా మాటలను ఏకాగ్రతతో వినండి. ఎందుకంటే ఈ రోజు జరగబోయే ముఖ్యమైన మార్పులను ఇతరులకు చెప్పకుండా దాచి ఉంచడం మీకు అన్ని విధాలుగా మంచిగా నిరూపించబడుతుంది. మరియు వీడియోను ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. మరియు స్నేహితులారా, మీరు దైవ నిర్ణయాన్ని, ప్రతి న్యాయాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతుంటే, మీరు కూడా సూర్య భగవానుడికి గొప్ప మరియు ప్రియమైన భక్తులైతే వెంటనే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మరియు కామెంట్ సెక్షన్ లో ప్రేమతో 3 సార్లు జై శ్రీ సూర్య భగవాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి. అప్పుడు వారి గొప్ప దయతో మీరు త్వరలోనే రాజుతో సమానంగా గౌరవం పొందుతారు. మీ ఇంటి కుటుంబంలో కూడా ఏ వస్తువుల కొరత ఉండదు. మరి మీ జీవితంలో ఉత్పన్నమయ్యే అన్ని రకాల సమస్యలు కూడా అంతమవుతాయి. రాబోయే 24 గంటలలో మీ గుండెకు గొప్ప విశ్రాంతి మరియు శాంతి లభించబోతుంది. ఎందుకంటే మీరు ఏమి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అదే మీరు చేయబోతున్నారు. అయితే మీరు ఏమి చేయబోతున్నారు అనేది ఈ రోజు మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక విధంగా సరైన సమయంలో మీ కళ్ళు తెరుచుకోబోతున్నాయి అని అర్థం చేసుకోండి. మీరు అహంకార పూరితమైన లేదా నియంత్రణ లేని పనులు చేస్తుంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాస్తవానికి ఒక మనిషి లక్ష్మణ రేఖను దాటి ఎప్పుడు అహంకరించకూడదని చెప్పబడింది. లేకపోతే దాని పర్యవసానం చాలా పెద్దగా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే వాస్తవానికి లక్ష్మణ రేఖ అనేది ఒక సాధారణమైన నియమం కాదు, మరియు మనం దానిని ఎప్పుడు విమర్శించకూడదు అని పెద్దలు కూడా చెప్తారు. ఓ ప్రియమైన స్నేహితులారా, నువ్వు అందరికంటే తెలివైన వాడివి కావడం మంచి విషయం. నీలో చాలా రకాల శక్తి, సామర్థ్యం ఉంది. నువ్వు ఏదైనా సాధించగలవు. నువ్వు ఎదుటి వారి చర్యలకు తగిన విధంగా ప్రతిస్పందించడం తెలుసు. కానీ దీని అర్థం నువ్వు ప్రతి చోట నీ దురుసు ప్రవర్తనను లేదా స్వేచ్ఛ విహారాన్ని చూపించాలని కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో మన నియంత్రణ లేని ప్రవర్తన ప్రతి చోట విజయవంతం కాదు. నా ఉద్దేశం ఏమిటంటే స్నేహితులారా, ఈ ప్రపంచంలో కొంతమంది వ్యక్తులుంటారు. వారు అపారమైన శక్తి, ధనం, సంపద ఇవన్నీ పొందుతారు. ఇవన్నీ సంపాదించినప్పుడు వారు తమను తాము దేవుడిగా లేదా సర్వశక్తివంతులుగా భావించడం ప్రారంభిస్తారు. మరియు వారు నిర్ణయించిన లక్ష్మణ రేఖను కూడా దాటుతారు. వారి అహంకారం యొక్క వారి కొన్ని విషయాల శక్తి కారణంగా వారు తప్పులు చేయడం ప్రారంభిస్తారు. కానీ ఏదో ఒక రోజు వారు తమ తప్పులకు పశ్చాత్తాపడినప్పుడు అప్పుడు వారు తాము చేసినది సరైనది కాదని అర్థం చేసుకుంటారు.
దేవుడు మనకు చూపించే సత్య మార్గంలో మనం నడవాలని వారు అనుకుంటారు. ఎందుకంటే స్నేహితులారా, దేవుడు మొదట మీకు చూపించే దిశ ఎల్లప్పుడూ నిజాయితీతో కూడుకుంది మరియు ధర్మబద్ధమైనది. అందులో మీరు త్వరగా అభివృద్ధి చెందలేరు. మీరు కొంతకాలం తప్పకుండా వేచి ఉండవలసి ఉంటుంది. కానీ కొంతమంది ఇప్పుడు ఓపికగా వేచి ఉండడం మర్చిపోయారు. వారు నిజాయితీని తిరస్కరిస్తారు. మరి కొన్ని క్షణాల భావోద్వేగంలో ఒక నిర్ణయం తీసుకొని తప్పుడు దిశలో నడుస్తారు. నేను దేవుడి మాట వినకుండా సొంత నిర్ణయం తీసుకోవడం మంచి చేశాను అని వారికి అనిపిస్తుంది. కానీ సమయం మారినప్పుడు అప్పుడు వారి కళ్ళు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాబట్టి అప్పుడు దేవుడే చూపించే సత్య మార్గంలో మనం నడవాలి, లేకపోతే మనం నిస్సందేహంగా పడతామని వారికి అర్థమవుతుంది. అవును స్నేహితులారా, ఎందుకంటే వారి ముందు మనిషి యొక్క అహంకారం ఎప్పుడు నెగ్గదు. మరియు ఈ రోజు ఈ విషయం పైనే ఈ సంఘటన అధ్యయనం చేయబడింది. దయచేసి మా మాటలను తప్పుగా అనుకోవద్దు. కానీ మేము చెప్పేది ఈ రోజు పూర్తిగా నిజం. అది కొంచెం చేదుగా ఉన్నా కూడా, ఎందుకంటే మనిషికి అహంకారం ఎల్లప్పుడూ హానికరం మరియు ఈ రోజు వారికి తగిన పాఠం నేర్పే అవకాశం మాకు పూర్తిగా కనిపిస్తుంది. అందుకే మీరు ఈ రాబోయే 24 గంటలలో మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది సూర్య భగవానుడి న్యాయానికి సంబంధించిన హెచ్చరిక. ఇది మీ అందరికీ మంచిది. ఈ రాశికి చెందిన ఏ వ్యక్తి కూడా ఎప్పుడు అలా చేయరని నాకు అంత నమ్మకం అయితే ఉంది. కానీ పొరపాటున మీరు మార్గం తప్పి ఉంటే ఇప్పటికీ మీకు సమయం ఉంది. మీ తప్పును సరిదిద్దుకోండి. దాని తర్వాత స్నేహితులారా, దేవుడు మీకు మీరు ఊహించే అన్ని విషయాలను, అన్ని శుభవార్తలను ఇస్తాడు. అవును, మరి మీ ఆర్థిక లాభానికి సంబంధించిన అనేక ముఖ్యమైన సమాచారాన్ని కూడా మేము మీకు ఇవ్వబోతున్నాము. కాబట్టి వాటిని కొంచెం ఏకాగ్రతతో చెవి పెట్టి వినండి. చూడండి స్నేహితులారా, జీవితంలో ఒకసారి ఏదైనా పనిలో మీరు విజయం సాధించకపోతే దానికి భయపడకండి. ఒకసారి విఫలమైనంత మాత్రాన జీవితంలో మనం ఎప్పుడు ఓటమిని అంగీకరించకూడదు అని అంటారు కదా. ఎందుకంటే స్నేహితులారా, ఒకసారి ఈ రోజు విజయం సాధించలేకపోతే ఏమవుతుంది? మళ్ళీ కష్టపడండి, మళ్ళీ ప్రయత్నించండి మరియు తప్పకుండా విజయాన్ని అయితే పొందండి. ఒక విషయం గుర్తుంచుకోండి, ఒకేసారి మనకు ఏది లభించదు. మనం చాలా సార్లు ప్రయత్నించాలి, చాలా సార్లు మన సమయాన్ని, శక్తిని దానికి వేచించాలి, చాలా కష్టపడాలి. అప్పుడే మనకు జీవితంలో ఆనందం లభిస్తుంది మరియు విజయం కూడా వస్తుంది. మనం ఒకసారి ఏదైనా పనిలో ఓడిపోతే ఇకపై మనకు జీవితంలో గెలుపు లభించదని అనుకొని ఆ పని చేయడం మానేస్తే అప్పుడు మీరు జీవితంలో ఎక్కడ విజయం సాధించగలరు? అందుకే జీవితంలో అన్ని రకాల మార్గాల్లోనూ నడవడానికి సిద్ధంగా ఉండాలి. మీరు ఒక పనిని ఒకసారి చేసి ఉంటే మేము ఒకేసారి విజయం సాధిస్తాము అని అతిగా ఆశించవద్దు. చూడండి స్నేహితులారా, జీవితంలో మనిషి పడిపోయినప్పుడు లేవాలి కూడా. ఈ రోజు మీరు పడిపోయి ఉంటే మీరు లేవడం కూడా చాలా ముఖ్యం. ఇకపై మేము మళ్ళీ ఆ పని చెయ్యము, దానిని ఎప్పటికీ వదిలేస్తాము అని కాదు. అలా చేస్తే ఎక్కడొక చోట స్నేహితులారా, ఆ విషయం మీకు జీవితంలో చాలా విఫలతను ఇవ్వవచ్చు. అవును స్నేహితులారా, మరియు ఒక పని ఒకేసారి విజయం సాధిస్తుంది, ఒకేసారి విజయం లభిస్తుంది అని మాత్రమే ఆలోచించి మీరు పని చేయవద్దు. మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే ఒకసారి కాకపోతే మేము 2 సార్లు ప్రయత్నిస్తాము, కానీ విజయాన్ని తప్పకుండా పొందుతాము అనే పట్టుదల మీలో ఉంటే అప్పుడు ఎక్కడో ఒక చోట స్నేహితులారా మీరు ఆ పనిని ఖచ్చితంగా చేయగలరు. మీకు పట్టుదల లేకపోతే, ఒకేసారి చేయలేకపోతే వదిలేస్తామని అనుకుంటే అలా అనుకొని ఎప్పుడు పని చేయవద్దు. అలాంటి దారిలో ఎప్పుడు నడవవద్దు, ఎందుకంటే మీకు దెబ్బ తగులుతుంది మరియు మీరు దాన్ని తట్టుకునే సామర్థ్యం లేకపోతే అప్పుడు ముందుకెళ్లే మీకు మీరే పశ్చాత్తాపడవలసి వస్తుంది. అందుకే ఈ విషయాన్ని మీరు చాలా బాగా గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. మరి స్నేహితులారా, విజయవంతమైన వ్యక్తిగా మారడం గొప్ప విషయం కాదు, కానీ జీవితంలో విఫలమై ఆ తరువాత పట్టుదలతో విజయం సాధించే వ్యక్తికి చాలా శక్తి ఉంటుంది. అతను ప్రతి విషయాన్ని చూస్తాడు, ప్రతి పరిస్థితితో పోరాడి జీవితంలో ముందుకు సాగుతాడు. అందుకే తనపై తనకు అంత నమ్మకం మరియు విశ్వాసం ఉంటుంది. ప్రపంచం మనల్ని ఏమన్నా అనండి, ప్రపంచం మనల్ని ఎంత కిందకి లాగినా మనం ఎల్లప్పుడూ మన విజయాన్ని పొందడానికి ప్రయత్నిస్తాం. స్నేహితులారా, జీవితంలో ఒకసారి వైఫల్యం ఎదురైనంత మాత్రాన మనిషి విఫలం కాలేడు. ఒకసారి ఆ మనిషి అర్థం చేసుకోవడానికి మరియు నేర్చుకోవడానికి సమయం తీసుకుంటారు. మరియు నేర్చుకున్న తరువాత తనపై తనకు నమ్మకం మరియు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు అప్పుడు వారి శక్తి పెరుగుతుంది మరియు వారి జీవితంలో ఎప్పుడు ఓటమిని అంగీకరించారు. మరియు ఎక్కడ ఒక చోట మీరు కూడా అలాంటి ధైర్యంతో కూడిన జీవితాన్ని ఎల్లప్పుడూ జీవించాలి మరియు మీపై మీకు ఎల్లప్పుడూ కూడా నమ్మకం ఉంచాలి. ప్రపంచంలోని వారు ఎంత ప్రయత్నించినా, మిమ్మల్ని కిందకి లాగడానికి ఎంత ప్రయత్నించినా మీరెప్పుడు కింద పడరు అనే విశ్వాసం, కాన్ఫిడెన్స్ మీపై మీకు ఎప్పుడు
ఉంచాలి. ఎందుకంటే స్నేహితులారా, మీ నమ్మకమే మీకు జీవితంలో విజయాన్ని అందిస్తుంది. కాబట్టి మీరు ఏమి జరిగినా, ప్రజలు ఎంత మాట్లాడినా మీరు ప్రజల మాటలను పట్టించుకోకూడదు అనే ఆశను ఉంచుకోవాలి. ప్రజలు ఏం చెప్తున్నారు, ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారు, మీరు అదే ఆలోచిస్తే ఎక్కడో ఒక చోట స్నేహితులారా మీకు చాలా చెడుగా అనిపిస్తుంది. మీరు చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది. మరి మీరు కొన్ని పనులను ప్రజలు ఏమంటారో అని ఆలోచించి వదిలేస్తారు. స్నేహితులారా, ప్రపంచంలో ప్రజలు ఏమి చేయరు. మీరు మీ జీవితంలో ముందుకు సాగాలనుకుంటే మేము జీవితంలో ముందుకు సాగుతాము, ప్రపంచంలోని వారు ఏమైనా మాట్లాడవచ్చు అనే బలమైన విషయాన్ని మీలో నింపుకోవాలి. కాబట్టి మీరు వారి మాటలను పట్టించుకోకూడదు. ఈ రోజు మీరు వారి మాటలను పట్టించుకుంటే ఎక్కడ ఒక చోట మీరు ఒక రోజు తప్పకుండా బాధపడవలసి రావచ్చు. కాబట్టి ముఖ్యంగా ఈ విషయాన్ని మీరు జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మరియు రాబోయే 24 గంటలలో మీ జీవితంలో జరుగుతున్న గొప్ప సంఘటనలు మీరు సరిగ్గా ఇలాంటి సానుకూల మార్పుల్లోనే మీ సమయాన్ని ఇవ్వాలి. చూడండి స్నేహితులారా, ఈ సమయంలో కొంతమంది మిమ్మల్ని దారి మళ్లిస్తారు. మీ పని చేసే విధానం మిమ్మల్ని అయ్యో ఆ పని చేయవద్దు, అయ్యో ఆ దారిలో నడవవద్దు అని భయపెట్టవచ్చు. కానీ స్నేహితులారా, మీ హృదయం ఏం చెప్తుందో, మీ మనసు ఏమి చెప్తుందో అదే చేయాలని మేము చెప్పాలనుకుంటున్నాము. మరి మీరు ఏది చేసినా ఎల్లప్పుడూ ఆలోచించి చేయండి. మీ బుద్ధి తెలివితేటలతోనే చేయండి. అప్పుడు అదే మీకు జీవితంలో విజయాన్ని అందిస్తుంది. మీరు మీ జీవితంలో ఎంత ఆలోచించి బుద్ధిగా చేస్తారో అది మీకు అంత ఉత్తమంగా ఉంటుంది. మరి స్నేహితులారా, ఈ రోజు రాబోయే 24 గంటల సమయ వ్యవధిలో భగవాన్ శ్రీ సూర్య భగవానుడు మీ జాతకంలో తన యొక్క గొప్ప అనుగ్రహాన్ని ఉంచారు. అవును స్నేహితులారా, మీ జాతకంలో ఉన్న ప్రతికూల దృష్టి యొక్క ప్రభావం చాలా వరకు దూరం అవుతుంది. చాలా కాలంగా మీ జీవితంలో ఏదో ఒక సమస్య నడుస్తూ వస్తుందని మాకు తెలుసు. కానీ ఆ సమస్యకు కారణం గ్రహాల యొక్క ప్రతికూల దృష్టి ప్రభావం మీ జీవితంపై నడవడం. దీని కారణంగా స్నేహితులారా, మీరు మీ జీవితంలో ప్రతిసారి ఓడిపోతూ వచ్చారు. మరియు ప్రతిసారి మీకు జీవితంలో చాలా బాధ మరియు కష్టాలు ఇచ్చే నష్టాన్ని మీరు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మీ జీవితంలో ఏమాత్రం భయపడవలసిన అవసరమైతే లేదు. ఎందుకంటే భగవాన్ సూర్య భగవానుడు మీ జీవితానికి న్యాయం చేస్తాడు. సూర్య భగవానుడి యొక్క చాలా పెద్ద ప్రకటన వచ్చింది. ఈ రోజు మీ జాతకం యొక్క దిశ మారుతుంది మరియు మీకు జీవితంలో అన్ని రకాల సుఖాలు మరియు జీవితంలో గొప్ప వృద్ధి కూడా లభిస్తుంది. మరియు ఈ సమయంలో మీరు మీ జీవిత కాలంలో మీ రాబోయే భవిష్యత్తు కోసం ఏదైనా ఒక పథకం తయారు చేసుకుని నడుస్తున్నట్లయితే మీకు విజయాన్ని తప్పకుండా అందిస్తుంది. చాలా విజయాన్ని కూడా సాధించబోతున్నారు. భగవాన్ సూర్య భగవానుడు మీపై పూర్తిగా దయగా ఉంటారు మరియు వారి దయతో మీరు ఈ రోజు లక్షల కోట్ల ఆస్తిని సంపాదించబోతున్నారు. లక్షల కోట్ల జీవితం మీకు లభించబోతుంది. మరి మీకు చాలా దూరంగా ఉన్న వస్తువు ఇప్పుడు మీ దగ్గరికి రాబోతుంది. స్నేహితులారా, భగవాన్ సూర్య భగవానుడు ఇప్పుడు తన గొప్ప దయ దృష్టిని ప్రారంభించబోతున్నారు. దీని ద్వారా స్నేహితులారా, ఈ 24 గంటల సమయ వ్యవధిలో మీరు మీ జీవితంలో ఒక మెరుగైన జీవితాన్ని జీవించబోతున్నారు. మరియు ఇది ఎక్కడో ఒక చోట స్నేహితులారా మీకు ఒక మంచి ఆనందాన్ని కూడా ఇవ్వబోతుంది. అవును, ఆ సమయం కోసం మీరు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు మీ జీవితంలో జరగబోతున్న సంఘటన మీకు చాలా మంచి ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఇకపై మీరు మీ భవిష్యత్తు గురించి అస్సలు చింతించవలసిన అవసరమైతే లేదు. ఎందుకంటే మీ భవిష్యత్తు మరియు మీ జీవితం ఇప్పుడు రెండు ఒక కొత్త మార్గం వైపుకు, విజయాల వైపుకు వెళ్లబోతున్నాయి. భగవాన్ సూర్య భగవానుడు మీ జీవిత కాలంలో ఇప్పుడు తన గొప్ప దయ దృష్టిని ఉంచారు. దీని ద్వారా మీరు స్నేహితులారా ఈ రోజు చాలా బాగా అభివృద్ధి చెందబోతున్నారు. అభివృద్ధికి కొత్త కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వాటిని మీరు ఇప్పటి వరకు చూడలేదు. కానీ మరియు ఈ సమయంలో సూర్యుడు, శుక్ర మరియు గురు 3 గ్రహాలు ఒకేసారి జాతకంలో పరివర్తన చెందబోతున్నాయి. దీని ద్వారా స్నేహితులారా ఈ రోజు మీరు రాజుగా మారడాన్ని ఎవరు ఆపలేరు. మీకు రకరకాల విషయాల్లో చాలా లాభాలుంటాయి. ఈ రోజు మీకు ఎప్పుడు వెనుక ఉండవలసి వచ్చే చోట మీరు ఎప్పుడు ప్రజలతో కలిసి నిలబడకుండా వారి వెనక నిలబడే చోట మీకు అద్భుతమైన అవకాశం కూడా లభిస్తుంది. కానీ ఇప్పుడు అలా కనిపించడం లేదు. ఎందుకంటే భగవాన్ సూర్య భగవానుడు జాతకంలో ఒక చమత్కారం చేస్తున్నారు. మరియు 3 గ్రహాలు ఒకేసారి పరివర్తన చెందడం వలన మీకు మెరుగైన జీవితాన్ని కూడా ఇవ్వబోతున్నారు. అవును స్నేహితులారా, మేము ఇప్పటి వరకు ఏమి చేయలేకపోయాము అని మీరు అనుకునేవారు. ఎందుకంటే ఇప్పటి వరకు సమయం మీకు సహకరించేది కాదు. కానీ ఇప్పుడు సమయం మీకు సహకరించబోతుంది. మరియు భగవాన్ సూర్య భగవానుడు కూడా మీ జీవితంలో ఇప్పుడు దయగా మారారు. మీరు చేయాలనుకున్నా చేయలేకపోయేవారు. దానికి కారణం ఏదైనా సమస్య అయినా ఇప్పుడు ఆ అన్ని రకాల సమస్యలు మీ జీవితం నుండి ఇప్పటికి దూరం అవుతాయి. ఎందుకంటే భగవాన్ సూర్య భగవానుడు మీ జీవితంలో చాలా పెద్ద మార్పు చేయబోతున్నారు. దీని ద్వారా ఈ రాబోయే 24 గంటల సమయ వ్యవధిలో మీరు ఒక మెరుగైన జీవితాన్ని జీవించబోతున్నారు. మరియు ఈ మెరుగైన సమయాన్ని ఆనందించబోతున్నారు కూడా. అవును స్నేహితులారా,
స్నేహితులారా, మీరు ఏ విషయాల్లో ఎప్పుడు ఒంటరిగా భావించేవారో, మీ వద్ద ఏ వస్తువు యొక్క చాలా అవసరం ఉందో కానీ సమయం మీకు సహకరించలేదు, మీరు ఏ పథకం వేసుకుంటున్నారో, వ్యాపారంలో ముందుకు సాగాలనుకుంటున్నారు కానీ ముందుకు సాగలేకపోతున్నారు, ఇప్పుడు ఆ సంఘటనలు మీకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాయి. మరి మీరు సంతోషంగా కనిపిస్తారు మరియు ఆ కష్టాలు తీరిపోయినప్పుడు అప్పుడు నిజంగా స్నేహితులారా మనకు ఒక ప్రత్యేకమైన ఆనందం కలుగుతుంది. సరే చివరికి ఈ పెద్ద ఇబ్బంది తొలగిపోతుంది. సరే చివరికి మనకు ఎప్పుడు ఉండే పెద్ద చింత తొలగిపోతుంది మరియు ఎక్కడ ఒక చోట జీవితంలో ఇలాంటి మార్పు చూసి మీ మనసుకు చాలా శాంతి లభిస్తుంది మరియు మీకు చాలా సంతోషం కలుగుతుంది. మీరు ఏదైనా ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతుంటే మేము ఈ పథకం వేసుకున్నాము, మేము జీవితంలో ఇది చేయాలనుకుంటున్నాము, అప్పుడు ఎక్కడో ఒక చోట స్నేహితులారా ఆ విషయం మీకు చాలా దుఃఖాన్ని కూడా ఇవ్వవచ్చు. కాబట్టి మీరు ఈ సమయంలో ఏ విషయాన్ని కూడా ఎవరికి తెలియకుండా మరియు ఎక్కువ ఎవరి ముందు కూడా మాట్లాడకూడదు, లేకపోతే ఆ విషయం మీకు చాలా బాధను ఇవ్వవచ్చు. మరి స్నేహితులారా మీ జీవితంలో ముఖ్యంగా జరగబోయే ఈ రోజు మీరు చిన్న చిన్న విషయాలపై చాలా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. మరి మీరు కొన్ని కొత్త విషయాల కోసం ప్రణాళిక వేసుకుంటే ఆ ప్రణాళిక విజయవంతం కావచ్చు. ఈ రోజు మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభిస్తే, కొత్త పనులలో మీరు అడుగు పెడితే ఆ విషయం మీకు పూర్తవుతుంది. సూర్య భగవానుడు మీ జాతకంలో ఈ విధంగా తయారు చేశారు. ఈ రోజు మీరు కొన్నిసార్లు సంతోషాన్ని కూడా అనుభవిస్తారు. ఈ విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఈ రాబోయే 24 గంటల సమయ వ్యవధిలో మీరు చేసే పనిని అందరి ముందు పంచుకోకూడదు. మీరు ఈ పొరపాటు చేస్తే వారు మీకు ఆ పనిలో పడకుండా ఆపవచ్చు. మీ ప్రణాళిక విజయవంతం కాకముందే చెడిపోవచ్చు. 24 గంటల సమయ వ్యవధిలో మీరు మీ జీవితంలో మీకు సంతోషం లభిస్తే ఆ సంతోషంపై మీరు కొంచెం డబ్బు ఖర్చు చేయండి. ఈసారి మీరు కొన్ని ప్రత్యేక వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఏదైనా రకమైన ఆస్తి, భూమి కొనుగోలు చేస్తారు మరియు మీకు లాభం కూడా ఉంటుంది. మీకు చాలా లాభదాయకంగా యోగాలు ఉన్నాయి మరియు వాటి ద్వారా మీరు చాలా మెరుగైన ఆదాయాన్ని కూడా పొందవచ్చు. కానీ ఈ సమయంలో మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు ఏదైనా వస్తువు తీసుకుంటే ఆలోచించి అర్థం చేసుకుని తీసుకోండి. ఇతరుల మాటలు విని జీవితంలో తీసుకున్నాము అని కాదు, కానీ ఏ పని కూడా తొందరపాటులో చేయవద్దు. తొందరపాటు పని ఎల్లప్పుడూ వినాశనానికి దారి తీస్తుందని అంటారు కదా. కాబట్టి ఈ ముఖ్యమైన విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. మరియు స్నేహితులారా ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం అత్యంత పవిత్రమైనదిగా, సూర్య భగవానుడి దయతో పాటు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే రోజుగా పరిగణింపబడుతుంది. ఈ పవిత్రమైన మాసంలో ఆరోగ్య సమస్యలు తొలగి శ్రేయస్సు, ఆత్మవిశ్వాసం మరియు కీర్తి ప్రతిష్టలు పెరగడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఆచరించడం శ్రేయస్కరం. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసిన తరువాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి, అనగా జలం సమర్పించడం ప్రధానమైన ఉపాయం. రాగి పాత్రలో శుద్ధమైన నీటిని తీసుకొని అందులో కొద్దిగా ఎర్ర చందనం, ఎర్రటి పువ్వులు, ముఖ్యంగా మందారం లేదా గులాబీ రేకులు మరియు కాస్త బెల్లం లేదా కుంకుమ కలిపి సూర్య భగవానుడికి ఎదురుగా నిలబడి ఓం గురుని సూర్య ఆదిత్యం మరియు లేదా ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపిస్తూ ధారగా సమర్పించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. సూర్యుడి అనుగ్రహం కోసం వీలైనంత వరకు ఈ రోజున ఆదిత్య హృదయ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించాలి. ఇది మీలోని అడ్డంకులను తొలగించి జీవితంలో విజయాన్ని మరియు గౌరవాన్ని పెంచుతుంది. ఈ కార్తీక మాసంలో తులసి పూజ అత్యంత విశిష్టమైనది. కాబట్టి సాయంత్రం వేళ ఇంటి ఆవరణలోకి తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇది లక్ష్మీదేవిని మరియు విష్ణువును ప్రసన్నం చేస్తుంది. వీలైతే ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూడా ఆవు నెయ్యి దీపం వెలిగించడం ద్వారా ఇంటికి అదృష్టం, సానుకూల శక్తి మరియు రక్షణ లభిస్తుంది. దాన ధర్మాల విషయానికి వస్తే ఆదివారం రోజున గోధుమలు, బెల్లం, రాగి వస్తువులు అనగా పాత్రలు లేదా ఎరుపు రంగుకు సంబంధించిన వస్త్రాలను పేదవారికి లేదా అర్హులైన వారికి దానం చేయడం వల్ల సూర్యగ్రహం యొక్క శుభ ఫలితాలు లభిస్తాయి మరియు ఆత్మబలం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఈ రోజు ఉప్పు లేదా నూనెతో చేసిన ఆహారాన్ని సేవించకుండా ఉండడం లేదా కేవలం ఒక పూట మాత్రమే ఉప్పు లేని భోజనం చేయడం సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక నియమంగా పాటించవచ్చు. ఈ పవిత్ర ఉపాయాల ద్వారా మీరు కార్తీక మాసం యొక్క సంపూర్ణ ఫలాన్ని పొంది జీవితంలో అన్నింటా అభ్యుదయాన్ని సాధించవచ్చు. కాబట్టి ఈ రాబోయే 24 గంటలలో మీ జీవితంలో జరగబోయే ఈ గొప్ప పరివర్తన మరియు శనిదేవుడి అనుగ్రహాన్ని మరియు సూర్య భగవానుడి అనుగ్రహాన్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మేము చెప్పిన విధంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, తొందరపాటు లేకుండా గోప్యత పాటిస్తూ మీ పనులను పూర్తి చేయండి. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో ఇకపై ఏ సమస్యలు ఉండవు. మీరు కోరుకున్న అన్ని రకాల సుఖ సంతోషాలు, విజయాలు మరియు అపారమైన ధనం తప్పకుండా లభిస్తుంది. మరి స్నేహితులారా
స్నేహితులారా, తులారాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి, లేదా జై సూర్యదేవ అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, అందరికీ ధన్యవాదాలు. మీ జీవితం మంగళకరంగా మారుతుంది. శుభం భూవత్.